హాయ్ అండి. ఈరోజు మన హెల్తీ రెసిపీ అండి. కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది. నేను టేస్ట్ చేసి చూసి మీకు చెప్తున్నాను. ఎంత టేస్ట్ వచ్చిందో చాలా బాగుంది. పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ మనం ఎలాంటి పిండ్లు వాడలేదు, ఎలాంటి పాలపొడులు వాడలేదండి. చాలా హెల్తీగా వాడాము. చూడండి నాకు ఎలా వచ్చేసిందో. ఇలా చూడండి, ఇలా రావటమే కాదండి, చాలా టేస్టీ కూడా ఉంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మీకు ఎంతో నిమిషాల్లోనే అయిపోతుందండి, గంటలు పట్టదు. చూడండి ఎంత బాగుందో. నేను 4 బౌల్స్లో చేసుకున్నాను వచ్చిందండి నాకు. ఇప్పుడు మీకు 3 బౌల్స్లో చూపిస్తున్నాను. దాంట్లో ఆల్రెడీ నేను టేస్ట్ చేసి చూశాను, చాలా బాగుంది. ఇప్పుడు మీకు దీనికి ఏం కావాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక 20 బాదం పప్పులు తీసుకున్నానండి. నేను 300 గ్రాముల గనుసుగడ్డలు తీసుకున్నాను. వాటికి 20 బాదం పప్పులు, 20 జీడిపప్పులు తీసుకున్నాను. వాటిని ఇలా నానబెట్టేసానండి. 1 అవర్ నాననివ్వాలి. వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా నానిపోతాయి. ఈ 300 గ్రాములు నేను తీసుకున్న ఈ గనుసుగడ్డలను ఉడికించానండి. ఇలా ఉడికించి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇలా రౌండ్గా కట్ చేశాను. ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం. వాటిని ఇప్పుడు జార్లో వేసేసుకోవాలి. కొంచెం పెద్ద జారే తీసుకోండి, చిన్న జార్ అయితే ఇరుకవుతుంది. పెద్ద జార్లోనే వేసేసుకోండి. ఇలా జార్లో వేసుకొని మనం తీసుకున్న బాదం పప్పులు 20 పప్పులు పొట్టు ఒలుసుకొని ఇలా వేసుకోవాలి. ఆ గనుసుగడ్డల ముక్కల్లోనే ఇవి కూడా వేసుకోవాలి, బాదం పప్పులు. ఇక్కడ వచ్చి నేను జీడిపప్పు గుండ్లు తీసుకున్నాను చూడండి. 20 పప్పులైనా పర్లేదు, నేను గుండ్లు తీసుకున్నాను. 20 జీడిపప్పుల గుండ్లు ఇవి కూడా వేసేసాను. ఇవి బాగా నానబెట్టుకున్నవి. ఇప్పుడు 3-4 యాలకులు తీసుకోండి, అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు జార్ మూత పెట్టేసుకొని వీటిని ఒక్క రౌండ్ కొంచెం అలా తిప్పేసుకుని రావాలి. ఇలా చూడండి, ఒక రౌండ్ ఇలా కచ్చాపచ్చాగా తిప్పేసాను. ఇప్పుడు 1 కప్పు పాలు తీసుకోండి. మొత్తం ఒకేసారి పోయొద్దండి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్సీ వేసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ చేసుకోవాలి మనం. ఇలా కొంచెం పోసాను కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసాను. ఇలా ఉంది. ఈ మిక్సీ పట్టేటప్పుడు పాలన్నీ ఒకేసారి పోయొద్దండి, కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా జారుడుగా పట్టుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. 1/2 కప్పు లోపే తీసుకున్నాను. కప్పు అంటే ఇలా పైకల్లా వస్తుంది కదా, నేను 1/2 కప్పు లోపే తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని ఇలా పొడిగొట్టుకొని ఇలా వేసేసుకోవాలి మిక్సీలో, జార్లో. ఇలా కలిపేసి మళ్ళీ ఒక రౌండు తిప్పేసుకోవాలండి మిక్సీని. చూసారా, బెల్లం వేసి పట్టిన తర్వాత ఇలా. ఇక్కడ కప్పు పాలు నాకు వచ్చి ఇక్కడ 300 గ్రాముల గనుసుగడ్డలకి 1/2 లీటర్ లోపే పాలు పట్టాయండి. మీరు ఎన్ని తీసుకుని దానికి ఇలా జ్యూసీగా జావగా ఇలా ఇలా రావాలండి. ఇలా వేసుకోవాలి. ఇంతేనండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బౌల్స్ తీసుకొని, మీద చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో, నేను ఇక్కడ గాజు గిన్నెలు తీసుకున్నానండి. ఈ బౌల్స్లోకి ఇలా పోసేసుకున్నాను. ఇలా పోసేసుకొని ఇలా అనేసుకొని ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఈ మూడింటికి రాగా నాకు ఇంకా వేరే ఇంకో చిన్న స్టీల్ గిన్నెలోకి వచ్చేసింది, చిన్న గిన్నెలోకి. ఇక్కడ నేను వాడిన డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నానండి. ఇంకా ఇలా వేసేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఈరోజు ఉదయం పెట్టుకున్నాను నేను. ఇప్పుడు 12 o'clock అయింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే రేపు ఉదయానికల్లా కుల్ఫీ ఐస్ క్రీమ్ బాగా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వెంటనే ట్రై చేయండి, మీకు చాలా బాగా కుదురుతుంది. చేసి చూడండి, పిల్లలు ఇష్టపడతారు, మనకి బాగుంటుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. చేసి చూడండి ఒకసారి. వీటికి గనుసుగడ్డలు ఉంటే సరిపోతుందండి.